డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సప్త చిరంజీవులు వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు ఎవరి గురించి చెప్తారు? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్సే విభీషణ. అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమాన్ను చెప్పేశాం. విభీషణుడి కథ చెప్పాలి. విభీషణుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఫీల్, చిరంజీవిత్వాన్ని పొందాడు అతను. అయితే ఇప్పుడు అశ్వత్థామ బలి రాక్షసుడు, వ్యాసుడు హనుమంతుడు మనకు తెలిసిందే. రాక్షసుడైన బలికి చిరంజీవిత్వం ఎట్లా వచ్చింది? భగవంతుడికి దానం చేయటం వల్ల. ఓకే, విష్ణుమూర్తికే, సాక్షాత్ విష్ణువుకే దానం చేయటం వల్ల అతని ఆ దాన గుణాన్ని మెచ్చి భగవంతుడు అతనికి వరం ఇచ్చాడు. విభీషణుడి విషయంలో ఆయన యొక్క తపస్సు వల్ల ఆయనకి చిరంజీవిత్వం వచ్చింది. ఇప్పుడు ఈ విభీషణుడు ఎవరు? బ్రహ్మమానస పుత్రుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రావసువు. ఈ పులస్త్య బ్రహ్మకి ఒక చిత్రమైన కథ చెప్తారు. ఆయనట తీవ్రంగా తపస్సులో మునిగి ఉండేవారు, ఎంతో తపస్సు చేసుకునేవాళ్ళు. అయితే ఈ తపస్సు చేసుకునే క్రమంలో వారా వీర అందరూ వచ్చి ఆయనకి డిస్టర్బెన్స్ వస్తుందని, ఎవరైనా ఇక్కడికి స్త్రీలు గనక వచ్చి తనని డిస్టర్బ్ చేస్తే, అసలు ఆ తపోవనంలో కడుగు పెడితే గర్భవతులు అయ్యేలాగా ఒక ఇది పెట్టారు నియమం. తృణబిందుడు అనే మహర్షి కుమార్తె అది మనకు తెలియక వచ్చింది, ఆమె గర్భవతి. అప్పుడు ఆయన ఏమన్నారు, ఈమెను స్వీకరించమని పులస్త్య బ్రహ్మకి చెప్పారు. వాళ్ళకి పుట్టిన కుమారుడు విశ్రవసువు. ఆయనకి చాలా సంతానం ఉన్నారు, 2-3 భార్యలు. మొదటి భార్య కుమారుడు కుబేరుడు. ఓకే. ఆయన రెండో భార్య కైకసి అనేటువంటి ఒక రాక్షస కన్య. కైకసి మొదటి భార్య కుబేరుని తల్లి బ్రాహ్మణ స్త్రీయే, బ్రహ్మవంశంలో జన్మించింది. కైకసి మాత్రం రాక్షస స్త్రీ. ఎందుకు ఈ పని చేశారు? దీనికి ముందుగా ఏం చెప్పుకుంటాం మనం? విష్ణు పార్షదులు, విష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జైవిజయులిద్దరూ రాక్షస జన్మలు ఎత్తాలి. మొదటిసారిగా వాళ్ళు ఎలా పుట్టారు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. కృతయుగంలో జరిగింది. త్రేతాయుగం నాటికి ఇప్పుడు రాక్షసులుగా జన్మించాలి అంటే విశ్రవసువేమో బ్రాహ్మణుడు, ఆయనకి భార్య అయ్యే ఆవిడ, ఆయనకి సంతానంగా రావణ కుంభకర్ణులు జన్మించాలంటే రాక్షస స్త్రీ వల్ల అయితే వాళ్ళకి రాక్షస గుణం వితోతికంగా ఉంటుంది. అందుకని కైకసిని తెచ్చి పెళ్లి చేశారు ఈయనకి. ఓకే. ఆమెకి జన్మించారు 3 కుమారులు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. అయితే ఈ రాక్షస పుట్టుకలు పుట్టిన వాళ్ళందరికీ కూడా మరణం తథ్యం. ఎందుకంటే వాళ్ళ వంశాలలో అమరత్వం లేదు. అమరత్వాన్ని సాధించుకోవాలి వాళ్ళు. ఒకటి అమరత్వాన్ని సాధించాలి అంటే ఇక మరణం లేకుండా. అందులో కొంతమంది మోక్షాన్ని సాధించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కాకుండా త్రిలోకాధిపత్యం కావాలి, ఈ ప్రపంచమంతా నా అదుపులో ఉండాలి, నేను అత్యంత బలశాలిని కావాలి, ఇలాంటి భావాలు, తీవ్ర భావజాలాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ రకరకాల భావజాలాలతోటి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 తపస్సు చేశారు. రావణాసురుడు అమరత్వాన్ని కోరుకున్నాడు. అమరత్వం కుదరదు, ఇంకేదైనా వరం కోరుకోమంటే నరవానరుల వల్ల తప్ప ఇంకా ఎవ్వరి వల్ల భయం లేకుండా అత్యంత బలశాలిగా ఉండటం, త్రిలోకాధిపత్యాన్ని సంపాదించడం, అవన్నీ కోరుకున్నాడు లిస్టు. ఆయన ప్రకారము ఆయనకి లభించినాయి. దీంతో పాటుగా ఇంకా ఏం చేశాడు? ఆయన తపస్సులో ఒక్కొక్క తన శిరస్సును నరికి యజ్ఞానికి ఆహుతి చేస్తూ కూడా తపస్సు చేశాడు. తీవ్రమైన తపస్సు. ఆ అతి తీవ్ర తపస్సు వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నందంటే నంది, పందంటే పంది అయింది. రావణాసురుడు ఏదనుకుంటే అది చేయగలిగేంత శక్తిని సంపాదించాడు. బలగర్వంతో ఎన్నో రకాల దుష్కృత్యాలు చేశాడు. అది చేశాడు. భక్తిపరుడు అలాగే దుర్మార్గుడు రెండును. ఇవి 2 కాకుండా ఇంకా ఉన్నాయి. ఆయనకి చాలా తపస్శాలి, ఎంతో విద్యలు ఉన్నవాడు, అద్భుతంగా వేద విద్యను చదువుకున్నవాడు, సంగీతంలో నిష్ణాతుడు రావణాసురుడు. మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటితో పాటుగా తీవ్ర ప్రకృతి, తీవ్రమైన ఒక ధోరణి ఉంది.
కుంభకర్ణుడు తపస్సు చేశాడు, నిద్ర కోరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అగ్నికి వాయువు తోడినట్టు పెద్దవాడు అన్ని వేల వరాలు అన్ని రకాల వరాలు కోరుకుంటే వీడెన్ని కోరతాడో ఇద్దరు కలిసి లోకాల మీద పడతారని సరస్వతీదేవిని అతని నాలుక మీదకి ఉండి నిద్ర కోరుకునేలాగా, నిద్ర తక్కువ కోరుకుందామనుకున్నాడు. అది 6 నెలల దీర్ఘ నిద్రని కోరుకున్నాడు. చివరికి ఆయనకి 6 నెలల నిద్ర. పరమ బలవంతుడు, పుటకే బలమైన పుటక, అత్యంత బలశాలి అయిన వాడు కుంభకర్ణుడు. ఆ కాలంలో అమిత బలాన్ని పొందాడు, అమిత పరాక్రమాన్ని పొందాడు వరాలతోటి, తపశ్శక్తి వల్ల నిద్రని కూడా పొందాడు. అయితే వీళ్లతో పాటే తపస్సు చేసిన కుంభకర్ణుడు బ్రహ్మదేవుడిని ఏం కోరుకున్నాడంటే, నేను నిరంతరము ధర్మాత్ముడిగా ఉండేలాంటి వరం ఇవ్వమని కోరుకున్నాడు. బలం అడగల, శక్తి అడగల, అమరత్వం అడగల, మోక్షం అడగల, ధర్మం తప్పని విధానాన్ని నా జీవితానికి ఇవ్వు, ఏ దశలోనూ నేను ధర్మం తప్పకూడదు. విభీషణుడు రావణాసురుడి యొక్క రహస్యాన్ని రాముడికి చెప్పాడు, కానీ ఆయన ధర్మం తప్పలేదు. ధర్మం తప్పని వరాన్ని భగవంతుడి బ్రహ్మదేవుడి దగ్గరే పొంది ఉన్నాడు అతను. అదే దాంతో పాటుగా ఈయన బ్రహ్మదేవుడు, నీవు ధర్మాత్ముడుగాను ఉంటావు, ధర్మబద్ధమైన నీ కోరికకి మెచ్చి నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్వయంగా వరమిచ్చాడు. ఓ, ఏ దేవుడు స్వయంగా వరమిస్తాడు? ఎవరికైనా జరిగిందా అట్లా? అస్సలు ఎవరికి ఎంత తపస్సు చేయాలి, ఎంత దీక్ష చేయాలి, ఎంత చేసినా మనం అడిగేదాన్ని బట్టే మన వరం. అంతే కదా. అడిగిన దాని ప్రకారంగా వరం. ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అడిగిన దాని ప్రకారంగానే పొందారు వరాలు. రావణ కుంభకర్ణులు అంతే. ఈయనేమడిగాడు? ధర్మాత్ముడుగా జీవించాలి అని కోరుకున్నాడు, అంతే. ఆయన చిరంజీవి అయ్యాడు. కానీ చిరంజీవి నేను ఎప్పటికీ నువ్వు జీవించే ఉంటావు అనగానే వీడికి ఒక రావాలి ఉద్రేకం లోపల నుంచి, ఓ నేనేమైనా చేయొచ్చు, నాకు మరణం లేదని. అవును. కానీ అది రాల. ఎందుకంటే ఆయన తొలుత కోరిన వరం ఏమిటి? ధర్మాత్ముడుగా ఉండడం. ఇక ధర్మాత్ముడుగానే ఉన్నాడు, అన్నతో పాటే ఉన్నాడు. తన అన్నగారికి తెలుసు తమ్ముడు ధర్మాత్ముడు అని. ఓకే. ప్రతి దశలోనూ ఆయన ధర్మం బుద్ధి బయటపడింది. ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళాడు. దానికి ముందు సీతాదేవిని చెరపట్టాడు రావణాసురుడు. ముందు సీతను తీసుకొచ్చాడు. బలవంతం చేయకూడదు, ఆయనకి శాపం ఉంది, రంభ వల్ల శాపం ఉంది రావణాసురుడికి. ఏ స్త్రీనైనా బలవంతం చేస్తే నీ తల 1000 వక్కలైపోతుంది అని రంభ వల్ల నలకూబరుడు శపించాడు. ఈయన స్వర్గం నుంచి వస్తుంటే రంభ కనపడింది, ఆమెను పిలిచాడు. ఆమె, నేను మీకు కోడలు వరుస అవుతాను, కుబేరుడి కుమారుడైన నలకూబరుడు నా ప్రియుడు, నేను అతని కోసమే వేచి ఉన్నాను అంటే, నువ్వు దేవవేశ్యవి, నీకు వావేమిటి వరస ఏమిటని ఆమెని మాన్భంగం చేశాడు. రంభ అందరి దగ్గరికి వెళ్ళగలిగేదే, కానీ నో అంటే నోనే, మాన్భంగమే. ఆమె పరమ దుఃఖంతో నలకూబరుడు వచ్చేసరికి దుఃఖంగా ఉంది. ఏం జరిగిందంటే ఇది చెప్పింది, రావండు నీ పిన తండ్రి నేను ఎంత వద్దని చెప్పినా, నీ పేరు చెప్పినా అతను వినలేదు అని. అప్పుడు నలకూబరుడు శపించాడు, నిన్నొల్లని స్త్రీని ముట్టుకున్నావా నీ తల 1000 వక్కలవుతుంది అని. ఇప్పుడు సీతాదేవిని తెచ్చాడు. ఆమె అబల మానవ స్త్రీ, ఆమె మహామాయగా ఉంది మనకు తెలుసు. అయినా కూడా ఇక్కడ ఉన్న ఆమె ఉన్న జీవితం ఏమిటి? మానవ కన్యగా దొరికింది, మానవులతోటి పెంచబడింది, మానవ స్వరూపంలో ఉన్న భగవంతుడి చేత వివాహం చేసుకోబడింది, ఆయనతోటి అడవికి తేయబడింది, వీడెవరితోటి ఎత్తుకురాబడింది. అన్ని చోట్ల మానవ లక్షణాలే ఉన్నాయి. మానవ కాంతని అతను చాలా సులువుగా చేయగలడు, కానీ చేయలేకపోయాడు, ఎందుకంటే ఈ శాపం ఉండటం వల్ల. ఆమెను బలవంతం చేసినప్పుడే చెప్పాడు, ఎందుకు వచ్చింది నీకు శాపం ఉంది, వీళ్ళతో పెట్టుకోవద్దు. ఇతను రాముడని చెప్పబడుతున్నవాడు ఈ అమ్మాయి భర్త. అతను జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని 3 గంటల్లో తుడిచిపెట్టేశాడు, ఎంతమందినో సంహరించాడు. మారీచుడికే అతనంటే భయం. అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు వద్దన్నాడు. ఏం వినలా. తమ్ముడు ధర్మాత్ముడే కానీ ఈయన వినలేదు. రోజులు గడిచాయి. అయితే త్రిజట అని ఒక రాక్షస స్త్రీ గురించి చెప్తారు, కానీ ఆవిడ ఒక వృద్ధురాలుగాను వర్ణించబడుతుంది. ఆ త్రిజట విభీషణుడి కూతురు అని కొన్ని రామాయణాల్లో కనిపిస్తుంది. ఈ సీతాదేవికి కాపలా పెట్టిన చాలా మంది రాక్షసీ గణంలో త్రిజట అనే ఒక ఆవిడ ఉంది. ఆ త్రిజట స్వప్నం చాలా ఫేమస్. ఆ ఘట్టం రామాయణంలో చాలా అద్భుతమైన ఘట్టంగా చెప్పబడుతుంది. వీళ్ళు వెంబడి మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈ త్రిజట కాకుండా విభీషణుడి భార్య సరమ అని ఒక గంధర్వ స్త్రీ ఆయనకి భార్యగా ఉంది. ఆమె సీతాదేవితో స్నేహంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్ని రామాయణాల్లో కూడా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామిని పట్టుకున్నారు. ఆయన లంకా దహనం చేయటానికి ముందు
ముందు ఏం చేశాడు, అశోకవనం అంతా పాడు చేశాడు. ఓకే. పాడు చేయగానే కొంతమందిని పంపించారు రాక్షసుల్ని, వాళ్ళందరినీ చితకొట్టాడు. తర్వాత అక్షకుమారుడు రావణాసురుడు కుమారుడు వచ్చాడు, వాడిని సంహరించాడు. వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు. ఇక వశం కావటం లేదని ఇంద్రజిత్తుని పంపారు. ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రానికి దొరికాడు. ఈయన దొరకడు, నిజానికి బ్రహ్మాస్త్రం కూడా ఆయన కట్టలేదు. తాత పట్ల గౌరవంతో లొంగాడు అంతే. పైగా బ్రహ్మాస్త్రంతో ఇట్లా కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇంకో తాడేసి కట్టారు. ఇంకో తాడు పెట్టి బంధించగానే బ్రహ్మాస్త్రం విడిచేస్తుంది. అట్లా చేయకూడదు, అది నియమం అన్నమాట. ఈయన పట్టుపోయారు సభలోకి. పట్టుకెళ్తే ఏమన్నారు, ఈ తోకని ఆ ముందు దూతని చంపుతామన్నారు. అప్పుడు ఏం చెప్పాడు, దూతని చంపకూడదు. అతను నేను దూతనని చెప్తున్నాడు, వానరుడైనా సరే నేను దూతనని చెప్పాడు. వివరంగా చెప్తున్నాడు. రాముడు అక్కడి నుంచి వచ్చాడు, ఆయన అయోధ్యాధిపతి, భూమండలానికి చక్రవర్తి కావాల్సిన వాడు. ఆయన భార్యను నువ్వు తెచ్చావు, మర్యాదగా మా అమ్మగారిని మాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. ఈయన వినలేదు. సంహరించాలంటే విభీషణుడు ఒప్పుకోలే సభలో. దూత ఎప్పుడూ చంపదగిన వాడు కాదు. నువ్వు అవుననో కాదనో ఒక మాట చెప్పి పంపే, అంతే అంతే. నువ్వేమన్నావో వాళ్ళకి తెలియాలి తప్ప దూతని పొరపాటును కూడా చంపడానికి వీల్లేదని పట్టేశాడు గట్టిగా. దాంతో వీళ్ళేమనుకున్నారు, సరే దూతను చంపకూడదు, కానీ ఇది వానరము, ఈ వచ్చినవాడు వానరుడు కాబట్టి వానరుడికి తోకలో వాడి శక్తి అంతా తోకలోనే ఉంటుంది. తోకే కదా దాని విలువ. అందుకని తోకకు బట్టలు చుడితే ఆ ఆంజనేయ స్వామి మొత్తం లంక అంతా దహనం చేసి పోయాడు. కథ నడిచింది. అక్కడి నుంచి రాముడు మొత్తం సైన్యంతో కలిసి లంకా నగరం మీదకి దండుకు బయలుదేరాడు. దండయాత్రకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన ఒప్పుకోలే. నువ్వు ఇది లంకని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నావు అని అన్నయ్య మీద తిరగబడ్డాడు. ధర్మం చెప్పాడు. ఎక్కడున్నా ధర్మం. నువ్వు ఏం చేసావు, ఆయన భార్యను తెచ్చావు, అడిగాడు, పంపించాడు దూతను, నువ్వు వినలేదు. వచ్చాడు, ఇప్పుడు కూడా మాకు అప్పచెప్పమంటున్నారు వాళ్ళు, ఇప్పుడు కూడా మేము వెనక్కి వెళ్ళిపోతాం. నువ్వు ఇలా చేయకపోతే గనక నువ్వు ఈ లంకానాశనానికి పూనుకుంటున్నావని అన్నయ్యని చాలా గట్టిగా దండించేశారు కదా. మిగిలిన వాళ్ళంతా రావణాసురుని సపోర్ట్ చేశారు, విభీషణుడు ఒక్కడే సపోర్ట్ చేయలే. ఒక పెళ్లి కాని కన్యని గనక నువ్వు తెచ్చితే వేరే కథ. నువ్వు వివాహితని తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు ఇది ఏమైనా సరే ఈ యుద్ధానికి పనికిరాదు, ఇది అధర్మ యుద్ధం అన్నాడు. అనగానే రావణాసురుడు వెళ్ళగొట్టేశాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు, సభలోంచి వెళ్ళిపో, నువ్వు పో, నువ్వు మాతో ఉండడానికి వీల్లేదన్నాడు. ఈయన ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఈయనకి ఏమనిపించింది, ధర్మం ఏ వైపు ఉందో ఆ వైపు ఉండాలనిపించింది. 4 మంత్రులతోటి లంకా నగరాన్ని వదిలిపెట్టి రాముడి దగ్గరకు వచ్చాడు. వీళ్ళు కొంత భయపడ్డారు. అతని తమ్ముడు కాకపోతే ఆంజనేయ స్వామి చెప్పాడు, ఈయన ధర్మాత్ముడు, ఇతను సభలో దూతోన వచ్చహ అని చెప్పాడు, ఈయన్ని నమ్మచ్చని చెప్పేసరికి మాట్లాడుకున్నారు. అప్పుడు ఈయన రాముల వారు అతనితో మైత్రి స్నేహం చేశారు. స్నేహం చేసి ఆయనతోటి కలిసి ఉన్నారు. రావణాసురుడి గర్భంలో అమృత భాండం ఉంది, అది కొట్టమని విభీషణుడు చెప్పాడన్నమాట చెప్పలేం మనం, అది జరగల, రామాయణ వాల్మీకంలో లేదు అది. కానీ వీళ్ళ బలాలు బలహీనతలు ఆయన చెప్పగలిగాడు. ఆయనకి తెలుసు కదా. మరి వీళ్ళు కోటలోకి వెళ్ళాల, కోటని జయించే ప్రయత్నం చేయలే, కేవలం రావణాసురుడిని జయించే ప్రయత్నమే చేశారు. అవును, కోట జోలికి వెళ్ళాల, స్త్రీల జోలికి వెళ్ళాల, బాలుడి జోలికి వెళ్ళాల, యుద్ధం బయటే జరిగింది కానీ లోపలికి వెళ్ళలేదు. అంటే అక్కడ యుద్ధం చేసింది సాక్షాత్తు భగవంతుడు, ధర్మాత్ముడు కదా ఆయన, ధర్మయుద్ధమే అంతే. ఇతన్ని కొట్టి ఆమెను తీసుకెళ్ళాలి అంతే, ఇంకేం అక్కర్ల మాకు, దీని మీద ఈ రాజ్యం మీద మాకు ఎటువంటి అధికారము అక్కర్లేదు అనుకున్నారు వాళ్ళు. ఆమెను తీసుకెళ్తాం ఒకటే. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళ పక్కన చేరాడు ఈయన. యుద్ధం జరిగింది, రావణాసురుడు గతించాడు. రావణుడు కుమారులు తమ్ముళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాజ్యానికి వారసుడు ఎవరు, విభీషణుడు మాత్రమే. ఆయనకి సముద్ర జలాలతోటి అభిషేకం చేశాడు రాముడు. లంకా రాజ్యానికి నిన్ను రాజుని చేస్తున్నాను, అక్కడ ఇంకా స్త్రీలు ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు లోపల, రాక్షస జాతి ఉంది పోవాలా. ఓకే, రాక్షసులందరినీ అంతం చేయలా. ఈయన అవతార విశేషం ఏమిటి ఇక్కడ, రావణ కుంభకర్ణులు, జనస్థానంలో ఉన్న ఖరదూషణులు, మారీచు సుబాహులు, తాటకి కబంధుడు విరాధుడు, వీళ్ళందరినీ సంహరించాలి రాముడు ఈ జన్మల జీవితంలో, ఈ అవతారంలో. వాళ్ళందరినీ ఆయన తుడిచిపెట్టాడు. విభీషణుడు శాశ్వతంగా జీవించి ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడని చెప్తారు. మరి ఇప్పుడు కనపడుతున్న లంకా నగరం శ్రీలంకే అయితే ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు. రాక్షస పాలనలో ఉన్న నాళ్ళు విభీషణుడు ఉన్నాడు. ఆయనకి మనకి ఇంకొక ఐతిహ్యం కథ ఏం చెప్తారంటే, వీళ్ళందరూ మళ్ళీ లంకా నగరం నుంచి పుష్పక విమానం ఎక్కి
అయోధ్య నగరానికి వచ్చారు. రామ పట్టాభిషేకంలో విభీషణుడు కూడా పక్కనే ఉన్నాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు రాముల వారు తాము పూజించేటువంటి శ్రీరంగనాథుడి ప్రతిమా స్వరూపాన్ని విభీషణుడికి అప్పచెప్పారని పూజ చేసుకోవడానికి ఇచ్చారు. ఆయన విష్ణు భక్తుడు కాబట్టి అదేలేండి. ఇస్తే అది పట్టుకెళ్తూ ఉండగా ఆ శ్రీరంగనాథుడు భూమి మీద ఉండిపోయాడని, లంకా నగరానికి వెళ్ళకుండా ఇక్కడ తమిళనాట ఉండిపోయాడని ఒక కథ చెప్తారు. అంటే శ్రీరంగంలో ఉన్నారని ఆ ప్రతిమ అక్కడ ఉండిపోయింది. ఓకే. అందుకని ఆయన ప్రతిరోజు శ్రీరంగనాథుని ఉదయకాలం సేవిస్తాడని చెప్తారు. విభీషణుడు కదా, బాగుంది కదా, చాలా ఇంచుమించు రామాయణం అంతా కవర్ చేసేసారు. వచ్చింది. విభీషణుడు అంటే రామాయణానికి ఉన్న అనేక రకాల గట్టి ఏమంటారు, ఆ రామాయణ వృక్షానికి ఉన్న పెద్ద పెద్ద కొమ్మల్లో శాఖల్లో ఈయనొకరు. ఈ విభీషణుడు ఒక పెద్ద శాఖ. ఆయన ధర్మాత్ముడుగానే వ్యవహరించాడు, కానీ అధర్మపరంగా వాళ్ళ అన్నయ్యని మోసం చేసి అన్నయ్య వెళ్ళగొడితే వచ్చాడు అంతే. పైగా వీళ్ళ దగ్గర చేరటం అంటే శరణు వేడాడు, నన్ను రక్షించు, మా అన్నయ్య నన్ను ఏమైనా చేస్తాడు అని శరణు వేడి నేను నీతో ఉంటానని అడిగి న్యాయంగా ధర్మంగా వచ్చి కనపడి ఒప్పుకుని వాళ్ళతో పాటు ఉన్నాడు. విభీషణుడు లాంటి వాళ్ళకి అంటే ధర్మం పక్కన నిలబడే వాళ్ళకి పరాజయం ఉండదు. వాళ్ళు ఎక్కడో చోట గెలుస్తారు అంతే. వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి గెలుపు లభించకపోతే గెలుపు లభించే చోటకి వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడతారు. ధర్మం తప్పకుండా ఉంటేనే కుదురుతుంది అది. అట్లా చిరంజీవిగా అయ్యాడు. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.